పట్టింది. ఈవిడి గారికి ఏమైందో నాకు అస్సలు అర్థం కావడం లేదు. అంత భయంకరమైన నిజాన్ని చూపించినా ఆవిడలో శాంతం తప్ప కోపం కసి ఏమాత్రం కనిపించలేదు. అసలు ఆవిడ క్యారెక్టర్ ఏంటో కూడా నాకు అస్సలు అర్థం కావడం లేదు. నీలాంబరి, ఏంటి నీలాంబరి, ఏదో చూడకూడదు చూసినట్టు అలా భయపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చావు? ఏమైంది నీకు? మేడం, ఆ సీడీ చెప్పాను కదా నీలాంబరి, ఆ సీడీ చాలా సూపర్ గా ఉందని. అలాంటి సీడీలు ఎన్నున్నా తీసుకురా, సంతోషంగా చూస్తాను. సరే గాని అత్తయ్య వాళ్ళు బయలుదేరి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? నీలాంబరి, పద బయటికి వెళ్ళి ఎదురు చూద్దాం రా. చూసారా, అలేఖ్య మన కోసం ఎదురు చూసి చూసి రోడ్డు మీదకి వచ్చేసింది. అలేఖ్యకి మొగుడు మీద ప్రేమ ఎక్కువైపోయినట్టుంది. అలేఖ్య, అదేంటి అందరూ కార్ దిగేశారు? ఎక్కండి ఎక్కండి, తొందరగా వెళ్దాం. ఏంటలేఖ్య, ఎంత హస్బెండ్ దగ్గరికి వెళ్తే మాత్రం ఇంత ఫాస్టా? ఎప్పుడెప్పుడైనా చూద్దామా అని నా మనసు తహతహలాడిపోతుంది. ఇందాకటి నుంచి మేడం ప్రవర్తన ఏంటో నాకు అర్థం కాక
మీలాగే సినిమా చూస్తున్నట్టు చూస్తుండిపోయాను. నా బాధలు మీకేం తెలుసు? నీలాంబరి, నువ్వు వెళ్ళి వెనక్కి కూర్చొని సారీ సామాన్లని చూడు. అలాగే మేడం. వెళ్ళు. బావా కారెక్కండి. ఆ, బావా నువ్వు కూడా త్వరగా ఎక్కరా. ఎక్కు. రామ్మా, ఎక్కు. అలేఖేంటి ఆ ఇడియట్ సూర్యనారాయణ దగ్గరికి వెళ్ళడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తోంది. నాకేం అర్థం కావట్లేదు. ఇదేంట్రా బాబు, ఆ సీడీ చూసాక ఆ సీడీలో సూర్య పక్కన అపూర్వకి బదులు ఈవెంట్ ఊహించుకుంటుందా ఏంటి? అసలు ఈ సస్పెన్స్ ఏంటో నాకేం అర్థం కావడం లేదు. నీలాంబరి, నువ్వు మాతో పాటు వస్తూ అలా మౌనంగా కూర్చున్నావేమిటి? ఏదైనా వాగుతూ ఉండు కాలక్షేపానికి. అదేమిటే, నేనంతలా మాట్లాడుతుంటే ఏదో షాక్ తగిలినట్టు ఆశ్చర్యపోయి చూస్తున్నావు. మాట్లాడవే. అవునమ్మా, అలేఖి గారి విషయంలో ఏదైనా ఆశ్చర్యమే కదమ్మా. ఒరే, ఇప్పుడు నేను సూర్య ఇంటికి తీసుకెళ్ళాక మళ్ళీ పురుడు పోసేప్పుడు మాత్రమే నేను ఇంటికి తీసుకొస్తాను. ఈసారి మాత్రం నేనే నీకు పురుడు పోస్తాను. అలాగే అత్తయ్య. అలేకియా, నీ ముగ్గురు దగ్గరికి మమ్మల్ని మర్చిపోవు కదా. ఎందుకు మర్చిపోతాం శ్రీకర్? అలేఖ్యకి సూర్య ఎంతో మనం కూడా అంతే. ఏం అలేఖ్య, అంతే కదా? కానే కాదు, నా భర్త కంటే నాకెవ్వరూ ఎక్కువ కాదు. నేను ఖచ్చితంగా మీ అందరినీ మర్చిపోతాను. లేకపోతే ఏంటి, నేను మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? అలేఖ్య, ఆ సీడీ చూసిన దగ్గర నుంచి నువ్వేం మాట్లాడుతున్నావో నేనేం వింటున్నానో నాకేం అర్థం కావడం లేదు. ఇప్పుడు గాని నిన్నెలా సూర్య గారింటికి సాగనంపుతున్నానని ఆ ఠాగూర్ గారికి తెలిసిందనుకో, నన్ను చంపడం మాత్రం గ్యారెంటీ. నా చావు నా కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడేం చేయాలి? ఏం చేయాలి? దీనికొక్కటే మార్గం. ఆ ఠాగూర్ గారు నన్ను చంపే లోపల నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవడం బెటర్. సంతోష్ గారు, ఒకసారి కారాపండి. ఏమైంది నీలాంబరి, ఎందుకు కారప్పమంటున్నావు? ఏం లేదు మేడం, ఉదయం నీరసంగా ఉందని చెప్పాను కదా, ఇప్పుడు ఆ నీరసం కొంచెం ఎక్కువైంది. మీరంతా సూర్య గారి ఇంటికి వెళ్ళండి, నేను మాత్రం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని వస్తాను. నీలంబరి, నువ్వేం టెన్షన్ పడకు. మనం సూర్య గారి ఇంటికి వెళ్ళిన తర్వాత అనూష నేను చెక్ చేస్తుందిలే, అంతవరకు ఊపిరి పట్టు. అవును నీలాంబరి, మా బావ చెప్పింది కరెక్టే. అయినా ఈ సమయంలో ఏం జరిగినా నా పక్కన నువ్వు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇందులో మార్పేం లేదు. అలాగే మేడం. సంతోష్, కారు పోని. ఓకే. అరే నాన్న, ఇట్లా మమ్మీ వచ్చేస్తుంది, మనం అందరం కలిసి ఆడుకుందాం.
వీళ్ల ప్రేమ తగలయ్యా నన్ను చంపేదాకా వీళ్ళు వదిలిపెట్టేటట్టు లేరు. ఈ అలేఖ్య కాపురం నా చావుకొచ్చినట్టుంది. ఏ చిన్నులు ఒల్లులు చూడు చూడు. బావా నీ లోపలికి పద, మనం కొంచెం బెట్టుగా ఉండాలి. అంతేనంటావా? అంతే బావా, పద. సరే అయితే. సూపర్. అలేఖ్య లోపలికి పదమ్మా. రావే కొత్త కోడలా. నువ్వు అలా అనగానే ఎంత సిగ్గుపడుతుందో చూడమ్మా. రామ్మా, కుడికాలు ముందు పెట్టి లోపలికెళ్ళు. ఓ నీలమరి, మనం వెళ్ళి సామాన్లు తీసుకొద్దాం పదా. శ్రీకర్ అలాగే. నేను వస్తాను పద. రండి బావా, పదండి. కుడికాలు ముందు పెట్టి లోపలికి నడువమ్మా. వీళ్ల సిగ్గు తగలయ్యా. కొత్తగా పెళ్లి చేసుకుని కొత్తగా కాపురానికి వచ్చినట్టు తెగ ఇదైపోతున్నారు. నేను అనుకున్నట్టు ఏదీ జరగడం లేదు.
ఏంటి సూర్య, అలెక్కిని చూసి అలా సిగ్గుపడతావేంటి? కూర్చో. వెళ్ళమ్మా, వెళ్ళి మీ ఆయన పక్కన కూర్చో. ఇలా ఇవ్వు. వెళ్ళు. బావా కొంచెం పక్కకు జరుగు. చెల్లెమ్మ నువ్వు కూడా జరుగు. జరుగమ్మా. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? మీ ఆయన చేయి దగ్గర తీసుకో. అయ్యో బాబోయ్, ఈ గెడ్డముడు ఫోన్ చేశాడు. ఇప్పుడు అలేఖ్య కాపురానికి వచ్చిందని తెలిస్తే నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. నేనిప్పుడు ఫోన్ ఎత్తకపోవడమే మంచిది. మీరిద్దరూ పార్వతీ పరమేశ్వరులాగా, సీతారాముల్లాగా, బ్రహ్మరాంబ మల్లికార్జున్లాగా ఉన్నారు. మా అలేఖ్య మా బావ ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకటైన సందర్భంగా నేను ఆనందన్నయ్య కలిసి అలేఖ్య చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు సరదాగా గడిపిన వీడియో క్లిప్పింగ్స్ అన్ని ఒక సీడీలోకి ఎక్కించాం. అది ఇప్పుడు మీ అందరికీ చూపించబోతున్నావు. ఓహో, తొందరగా పెట్టు ఆనంద్. ఆ, అయితే అలేఖ్య చిన్ననాటి ముచ్చట్లని మనం అందరూ ఇప్పుడు చూడబోతున్నాం అనమాట. సరే సరే, రండి కూర్చొని చూద్దాం, రండి. డడ్డడ్డడ్డడ్డడ్డడ్డడ్డడ్డే. చిన్నప్పుడు నేను మా చెల్లెలు మా డాడీ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాం. ఇది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. నేను మీ అమ్మాయి అపూర్వని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నాను. మా ప్రేమ సంగతి మీకు చెప్తే మీరు మా పెళ్లి చేయరేమోనని భయపడి మీకు తెలియకుండా ఈ పెళ్లి చేసుకున్నాం.
నాన్న ప్లీజ్ నాన్న అలా చూడకండి. సూర్య నేను ప్రేమించుకున్నాం. మా ప్రేమను మీరు యాక్సెప్ట్ చేయరనే భయంతోనే పెళ్లి చేసుకున్నాం. చూశారు కదా శ్రీ 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 కంఠమనేని సూర్యనారాయణ గారి విశ్వరూపం. అనుష, నేనిప్పుడే ఇంటి దగ్గర ఈయన విశ్వరూపం చూశాను. ఇందాక నా చిన్నప్పటి క్లిప్పింగ్ సీడీని మీరు అక్కడ పెట్టినప్పుడు దాని ప్లేస్లో ఈ సీడీని మార్చి పెట్టాను. అలేఖ్య, అది నీకట్లో ఎలా పడింది? నిజాన్ని ఎవరు దాచాలనుకున్నా దాయలేరక్క. ఏ సూర్యనారాయణ, ఇక్కడ మా అత్తయ్య ఐశ్వర్యక్క, అనుష, శ్రీకర్, సంతోష్ బావ, మా అన్నయ్య, నా నమ్మని బట్టి నీలంబరి అంతా ఇక్కడున్నారు. వీళ్ళంతా నా మంచి కోరి నేను హ్యాపీగా నీతో కాపురం చేయాలని నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. కానీ నాకంటే ముందు ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకొని దాంతో కాపురం చేశావు. దానికి వీళ్ళందరికీ ఏ సమాధానం చెప్తావో చెప్పు. సూర్యనారాయణ, ఇన్నాళ్ళు నేను చేసిన మోసం ఏంటి, ఎందుకు నా మీద ఇంత పగ పెంచుకున్నావని అడిగావు కదా. ఇప్పుడు అర్థమైందా ఎందుకు నీ మీద ఇంత పగ పెంచుకున్నాను? ఈ వీడియో చూపించి నీ చెల్లెల్ని నిన్ను అసహించుకునేలా చేశాను. దీన్ని చూపించి నీ అమ్మ, నీ తమ్ముడు నిన్ను శాశ్వతంగా వదిలి వెళ్ళిపోయేలా చేశాను. సూర్య, ఏమిటిది? మాలిక్కి కంటే ముందే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని మాలిక్కిని ఎందుకు మోసం చేశావు? చెప్పు,
దానికి సమాధానం చెప్పు. తండ్రి దశరథుడికిచ్చిన మాటకు కట్టుబడి రాముడు తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఈ తండ్రిని దగ్గర తీసుకునే మాట ఒక జీవితాన్ని నిలబడుతుందిరా. నా దృష్టిలో నా కొడుకు రాముడంతటి వాడు. ఈ రహస్యాన్ని నీ గుండెల్లో దాచుకుంటానని నాకు మాటివ్వరా? నాన్న, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ రహస్యం ఎవరికీ చెప్పను. కొడుకు తండ్రి చేసిన రుణబంధాలే కాదు, తండ్రి రుణానుబంధాలు కూడా తీర్చాలి. అందుకోసం నేను ఏదైనా చేస్తాను నాన్న. ఏంటి బావా, ఏం మాట్లాడవేంటి? మా చెల్లెలు నువ్వు ఒకటవుతున్నారని మేమంతా ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యాం. కానీ మా అందరి ఆశల మీద నీళ్లు చెల్లావు. చెప్పావా, దీనికి సమాధానం చెప్పు. బావా, నేను ఉదయం అన్ని శుభ్రంగా తుడుస్తున్నప్పుడు మీ డైరీ నుంచి ఈ ఫోటో జారి కింద పడింది. ఇది ఎవరి ఫోటోనో అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది బావా, ఇది అపూర్వ ఫోటో అని. ఎందుకు మాలేకి ఇంత ఘోరంగా ట్రీట్ చేశావు? చెప్పండి సూర్య గారు, మా అలైకి కంటే ముందు అపూర్వను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? పైగా మీ ఇంట్లోనే ఆ అపూర్వ ఫోటో ఎందుకు భద్రంగా దాచుకున్నారు? దీనికి సమాధానం చెప్పండి. సూర్య, నీకు అపూర్వకి అలేఖి కంటే ముందే పెళ్ళయిందని ఐశ్వర్య నాతో చెప్తే నేను షాక్ అయ్యాను. అసలు నువ్వు ఇలా చేసావంటే నేను నమ్మలేకపోతున్నాను తెలుసా. కానీ దీనంతటి కారణం మాత్రం నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. అదేంటో చెప్పు సూర్య. సూర్య, అలా మౌనంగా ఉంటే సరిపోదు. నీ నోటి నుంచి మాకు సమాధానం కావాలి. ఎందుకు ఇలా చేసావో చెప్పు సూర్య, చెప్పు.
సూర్య, నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా మౌనంగా ఉన్నావు అంటే నాకంటే ముందు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని ఒప్పుకుంటున్నావా? దానికి నీ మౌనమే సమాధానమా? అబ్బబ్బబ్బబ్బా, ఇప్పుడు అలేఖ్య గారులో ఆవిడ ఒరిజినల్ క్యారెక్టర్ ని చూస్తున్నాను. ఒక్క దెబ్బతో తల 2 చెక్కలైపోవలసిందే. తీసుకో సూర్య, తీసుకో. ఒక్కసారి ఇదే ఇంటికొస్తే నన్ను నరికేస్తానని నా పీక మీద కత్తి పెట్టావు. ఇప్పుడు కూడా ఇక్కడికే వచ్చాను. నువ్వు ఎంత మోసగాడివో ఎంత దుర్మార్గుడివో చూశాను. నీలాంటి వాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని నా మీద నాకే అసహ్యం కలుగుతుంది. నేను చూడకూడని దృశ్యాలు చూపించి నా మనసుని చంపేశావు. అలాగే ఈ దేహాన్ని కూడా చంపేయ్. అది నీ చేతుల మీదుగానే జరగాలి. చంపు సూర్య, చంపు. దుర్మార్గుడా, ఇలా ఎంతమందిని మోసం చేశావురా? ఎంతమందిని పెళ్లి చేసుకున్నావు? ఎంతమందితో పిల్లల్ని కన్నావు? నీలాంటి ఇడియట్ మూలంగానా నేను వీడిని కన్నది? ఇప్పుడు నీ మీదే కాదు, వీడి మీద కూడా నాకు అసహ్యం కలుగుతుంది. నిన్ను ఎంతగానో ప్రేమించి ఎంతగానో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. పెళ్లిన దగ్గర నుంచి ఏ అర్ధరాత్రి ఇంటికి వచ్చేవాడివి. అప్పటిదాకా ఇంటి గుమ్మం ముందు నీకోసం ఎదురు చూస్తూ ఉండేదాన్ని. నాకప్పుడు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థం అవుతుంది.
బయట ఎన్ని బాగోతాలు వెలగబెట్టొచ్చేవాడువో అని. లేదు, నీలాంటి రాక్షసుని ఏం చేసినా పాపం లేదు. వదలత్తయ్య, వీడిని చంపేయండి. అలేఖ్య, వదలత్తయ్య, ఈ రాక్షసుని చంపేయండి. వదలు. ఆగు, ఆలస్యపడుకో, వదలు. ఏమిటి ఆవేశం? చూసావా అత్తయ్య, నా మొగుడు నాకే సొంతమనే ఉద్దేశంతో ఇతన్ని పెళ్లి చేసుకున్నాను. పెళ్ళయ్యాక ఇతను ఎంతో మంది అమ్మాయిలతో తిరిగేవాడు. అది తెలిసే అప్పుడు ఇతన్ని దూరం చేసుకున్నాను. కానీ ఇప్పుడు మీరంతా నచ్చ చెప్పడంతో ఇతనితో కాపురం చేయడానికి ఒప్పుకున్నాను. కానీ ఇతను ఏం చేశాడు? నాకంటే ముందు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇది నేను ఎలా భరించగలను అత్తయ్య? మొగుడు ఎన్ని చిల్లర తిరుగులు తిరిగినా సాయంత్రం భార్య దగ్గరికి రాగానే ఆ భర్తని భార్య క్షమించగలదేమో గాని మోసం చేసి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మాత్రం ఏ భార్య భరించలేదు అత్తయ్య, భరించలేదు. నేను సెకండ్ హ్యాండ్ వస్తువుని టచ్ చేయడానికి కూడా ఇష్టపడను అత్తయ్య. అలాంటిది నేను ఇప్పుడు సెకండ్ హ్యాండ్ మొగుడికి భార్యనత్తయ్య, సెకండ్ హ్యాండ్ మొగుడికి భార్యని. ఇది నేను ఎలా భరించగలను? అలేఖ్య, మమ్మల్ని అందరినీ క్షమించమ్మా. నా మేనకోడలే తప్పు చేయదని తెలిసినా కూడా వేరే వాళ్ళ మాటలు విని నీదే తప్పనుకున్నావు. కానీ ఇప్పుడు అర్థమైందమ్మా, నా మేనకోడలదే తప్పు లేదని ఇప్పుడు అర్థమైంది. నా మేనకోడలు పర్ఫెక్ట్ అని. అలేఖ్య, మమ్మల్ని క్షమించు. చిన్నప్పటి నుంచి నీ మనసేంటో మాకు తెలిసినా నీ భర్త విషయంలో నువ్వు రాంగ్ స్టెప్ తీసుకున్నావేమో అనుకున్నావు. కాదు, నువ్వు రైట్ స్టెప్పే తీసుకున్నావు. అలేఖ్య, నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో తెలిసాక కూడా మేము నిన్ను అర్థం చేసుకున్నందుకు మమ్మల్ని క్షమించ. నువ్వు ఇతని గురించి ఎన్ని నిజాలు చెప్తున్నా నేనే నిన్ను సరిగా అర్థం చేసుకోలేదక్క. వీళ్ళందరూ చెప్పిన మాటలు విని ఇతనితో కాపురం చేయడానికి ఒప్పుకున్నాను. ఐఎమ్ సారీ అక్క, ఐఎమ్ సారీ. అలేఖ్య, ఇప్పటికైనా నేను చెప్పింది అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలేఖ్య, ఇక ఇక్కడ మనం ఒక్క క్షణం కూడా ఉండకూడదు. వెళదాం, పదండి. సూర్య, నువ్వు నాకు ఇంత అన్యాయం చేసినా నేను నీకు ఏ శిక్ష వేయలేదనుకుంటున్నావు కదా? వేస్తాను. నువ్వు ఊహించని శిక్ష వేస్తాను. దానికోసం ఎదురు చూస్తూ ఉండు. అత్తయ్య, అతని బాబుని అతనికి ఇచ్చేసిరా. అలేఖ్య, బాబుని మనం తీసుకెళ్తాం. వద్దక్క, వద్దు. ప్రేమ అనేది పెళ్లి అనేది ఎంతో గొప్పదని ఊహించుకొని నేను ఇతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కానీ అదే మోసం అని తేలింది. అలాంటి మోసగాడి వల్ల పుట్టిన బిడ్డ నాకు వద్దక్క, వద్దు. ఇప్పుడు కాని వీడిని తీసుకువెళితే ఇతను చేసిన మోసాలన్నీ నాకు వీడి రూపంలో కనిపిస్తాయి. అది నేను భరించలేనక్క. ఈ క్షణం వరకు నాకు నా కొడుకు మీద ఎంతో ప్రేమ ఉండేది. కానీ ఇప్పుడు ఈ సూర్యనారాయణ చేసిన పనికి నా కొడుకు మీద నాకు ఆశయం కలిగింది. వద్దక్క, వాడు మనకొద్దు.
పదండి పదండి ఇక్కడి నుంచి